శ్రీనివాస్ ప్రస్తుతం మనం ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఏదైతే నిన్నటి వరకు హైడ్రా మీద అనేక ఆందోళనలు కోర్టుల తీర్పుల సందర్భంగా అసలు ఏం జరుగుతుంది హైడ్రా వల్ల ఈ మహానగరంలో ఇంత గొప్పగా డెవలప్మెంట్ జరుగుతున్న ఈ హైడ్రా మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అనే ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిజంగా హైదరాబాద్ నగరం అనేది దాదాపు 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క హైదరాబాద్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఏదైతే అమెరికా, లండన్ ఉన్నటువంటి గొప్ప గొప్ప పట్టణాలలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, అక్కడ నీటి వనరులు ఏ విధంగా సమృద్ధి చేశారనే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప ఆలోచనను ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా కోర్టులు, ఈ కోర్టులకి ఇట్లా ఏదైనా ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల పట్ల వాళ్ళే సుమోటోగా కేసును తీసుకొని ప్రజలకి ఇది చెయ్యాలి, వేలాది మందికి ఉపయోగపడే పనులు చేయాలని కోర్టులు అనేక సందర్భాలుగా చెప్పింది మనం వింటున్నాం. బట్ ఏంటంటే కోర్టు విచిత్రంగా ఏంటంటే హైడ్రా చేస్తున్నటువంటి అభివృద్ధి కోర్టులకు కానీ అదేవిధంగా ఏదంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు కనబడతలేదు. నిజంగా చూడండి, ఒకప్పుడు నల్ల చెరువు, ఈ ఉప్పల్ నల్ల చెరువు అనేక దుర్గంధంతో కనీసం నిలబడడానికి ఆస్కారం లేని సందర్భం నుండి ఈరోజు గొప్పగా ఇంత ప్రశాంతంగా ఈ వాతావరణంలో నిలబడి ఈరోజు మీతో మాట్లాడుతున్నంటే హైడ్రా తీసుకున్న గొప్ప పని. ఈ హైడ్రా అనేది చెరువులే కాదు, ఎక్కడ కుంటలు కానీ నాలలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించాలనే ఆలోచనతో అనేక శాఖలను క్రోడీకరించి ఈరోజు హైడ్రా కింద తెచ్చింది ఈ ప్రభుత్వం. నిజంగా ఈరోజు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము వేలాది ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, అదేవిధంగా కుంటలకు నాలలకు సంబంధించిన భూములను ఆక్యుపై చేసుకొని ఈరోజు అక్రమంగా సంపాదన చేసుకున్నది. ఆ యొక్క ఆస్తులని మొత్తం హైడ్రా వచ్చిన తర్వాత లాక్కొని ప్రభుత్వానికి అప్పగించింది. దాని ద్వారా ప్రభుత్వానికి 1000 కోట్ల ఆస్తితో పాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే గొప్ప బాధ్యత తీసుకుంటే ఈరోజు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి రకరకాలుగా మాట్లాడి హైడ్రా అనేది కేవలము గరీబోళ్ళ మీద దాడి చేస్తుంది, గరీబోళ్ళ కడుపును కొడుతుంది అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, హైడ్రా అనేది ఏదైతే గరీబోళ్ళ కడుపు కొట్టలేదో పెద్దోడు ప్రభుత్వాలను అప్పుడున్న ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా లాక్కున్న భూములను తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తుంది. ఈరోజు చాలామంది అక్కడక్కడ నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో నిర్మాణాలు జరిగిన ఇట్లా గరీబోన్ దగ్గర కోలే హైడ్రా వాళ్ళ నిర్మాణాలు కంటిన్యూ ఉన్నాయి. కానీ ఎవరైతే నిజంగా చెరువుల మీద దాడి చేసి కుంటల మీద దాడి చేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఏదో నాగార్జున కావచ్చు, నాగార్జున సంబంధించిన ఆస్తులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద బడా కంపెనీలకు సంబంధించిన ఆస్తులు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా వేరే రకాల వ్యక్తులు ఈరోజు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగిస్తుంటే మీకు కడుపెందుకు కాలుతుంది? అంటే ఆ రోజు మీరు వాళ్ళ దగ్గరుండి కబ్జా చేసింది మీరే కాబట్టి మీరు తీసుకున్న లంచాలు ఎక్కడ బయటపడతాయని ఈరోజు ప్రభుత్వం మీద ఏదైతే ప్రచారం చేస్తున్నారు కదా, మీరు ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోలే. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఇట్లా ఆలోచన చేయలే. ఈరోజు హైదరాబాద్లో 1.5 కోటి మంది, ఎందుకంటే 1 కోటి దాదాపు 20 లక్షల మంది జీవిస్తున్నారు. నిజంగా హైదరాబాద్ అనేది ఈరోజు చెన్నైతో కానీ బెంగళూరుతో కానీ ఢిల్లీతో కానీ పోల్చుకుంటే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఏదో పట్టణం విస్తీర్ణం పెరగడానికి ఏదో దాదాపు చేవేళ్ళ నుండి స్టార్ట్ చేస్తే భువనగిరి వరకు, భువనగిరి స్టార్ట్ చేస్తే షామీర్పేట దాటేంత వరకు హైదరాబాద్ని ఎంతైనా విస్తీర్ణం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. నువ్వు ముంబై తీసుకున్న ముంబై అనేది లాస్ట్కు సముద్రం ఓడరేవు నుండి ఇంకా పైకి పోలేని పరిస్థితి, అడ్డొస్తే సముద్రం వస్తుంది, డెవలప్మెంట్కి ఆస్కారం తక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్ అనేది చెన్నైతో పోల్చుకున్న ఏదైతే ముంబైతో పోల్చుకున్న హైదరాబాదు అనేక శక్తులకు, అనేక ఐటీ కంపెనీలకు కేంద్రంగా అవుతున్న ఈ సందర్భంలో హైడ్రా లాంటి సంస్థ ఉండి ప్రభుత్వ భూములని రక్షిస్తుంటే రేపు ఏదంటే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈరోజు బీఆర్ఎస్ మరియు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొందరు డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలారా, ఇది పార్టీలకు జెండాలకు అతీతంగా మీరు ఆలోచన చేయాలి. గరీబోని మీద ఎప్పుడూ ప్రయోగం చేయలే హైడ్రా, బలిసిటోని మీదే ప్రయోగం చేసింది. బలిసినోడు అక్రమంగా ఇదో ప్రభుత్వాలను అడ్డు పెట్టుకొని సంపాదించుకున్న ఈ యొక్క భూములను ఈరోజు ప్రభుత్వానికి అప్పజేస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు?
ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాత్కాలికంగా ఉండొచ్చు, ఇంకొక ప్రభుత్వం తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ ప్రజల ఆస్తి అనేది శాశ్వతం. ప్రభుత్వాలు మారుతుంటాయి, వ్యక్తులు మారుతుంటారు, కానీ నల్ల చెరువు శాశ్వతంగా ఉంటుంది. ఏదైతే మన మాదాపూర్లో ఉన్నటువంటి చెరువు కావచ్చు, అదేవిధంగా బతుకమ్మ కుంట కావచ్చు, అక్కడ మాదాపూర్లో కుక్కడిపేటలో నల్ల చెరువు కావచ్చు, తమ్మిడికుంట కావచ్చు, ఇవన్నీ ఆస్తులు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించిన ఆస్తి కాదు. ఇది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఈ ఆస్తిని కాపాడుకోవాలి. మనము తాత్కాలికంగా ఉండొచ్చు, మనం చనిపోయిన తర్వాత మన యొక్క పిల్లల భవిష్యత్తుకు ఇవన్నీ వారసులుగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మంచి నాంది పలికే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క హైడ్రాను పనిని ఇంకా దిగ్విజయంగా కొనసాగించే విధంగా ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. ఎవడు గుడ్డోడు మాట్లాడాడు, ఒక నడ్డోడు మాట్లాడాడు, ఒక బీఆర్ఎస్ఓడు మాట్లాడాడు, అదే వాస్తవాన్ని నమ్మితే ఖచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాదు ఎదగపోవడానికి మీరు ఇలా కారకులు అవుతారు. ఎవడెన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్తో పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ సహకరించండి. ఈరోజు తాత్కాలికంగా రంగనాథ్ గారిని తీయొచ్చు, ఒక్క రంగనాథ్ గారిని తీస్తే వందలాది మంది రంగనాథులు పుట్టుకొస్తారు. ఈరోజు ప్రకృతిని కాపాడే ఒక గొప్ప బాధ్యత ఈరోజు హైకోర్టులు తీసుకోవాలి. ఎందుకు ఈరోజు చెరువులు అంటే ప్రకృతి కదా, నాణాలంటే ప్రకృతి కదా, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రకృతి కదా, ఎందుకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని కోర్టులు ఇట్లా ఆత్మ పరిశీలన చేసుకునే సందర్భాన్ని మన ప్రజలకి ఇట్లా ఆలోచన చేయాలి. కాబట్టి నిజంగా ఇది ఇంత గొప్పగా ఈ ఉప్పాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇట్లా ఆలోచన చేయాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి ఆలోచన చేయాలి. మంచి పని ఎవరు చేసినా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ప్రభుత్వం ఇంకా రకరకాలుగా అక్కడక్కడ తప్పులు చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఈ విషయం అనేది చాలా బ్రహ్మాండమైన విషయము. ఈ విషయాన్ని ఎవడైనా దీన్ని తప్పు పడితే నిజంగా అభివృద్ధికి ఆటంకం కలిసిన వ్యక్తి, ప్రకృతిని నాశనం చేసే వ్యక్తుల్లో వాడికి ఒకడు ఉంటాడు. కాబట్టి ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ప్రకృతి ప్రేమికులందరూ హైడ్రాకు మద్దతు నిలుద్దాం. హైడ్రా బాగుంటేనే హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతుంది. ప్రపంచంలో హైదరాబాద్ అంటే మళ్ళీ హైడ్రా అన్నట్టు మనం అందరం ఆ విధంగా సహకారం చేయాలని ఈరోజు ఈ యొక్క గొప్ప పనిని ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజల తరపున, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల తరపున పాదాభివందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.